హాయ్ అన్న. హాయ్ ఢిల్లీ. అందరికి నమస్కారం. సో మూవీ నేమ్ 5 మినార్. సో మనం చూసింది చార్మినార్. ఓకే. మన హైదరాబాద్లో ఉంది చార్మినార్. ఈ 5 మినార్ ఎలా వచ్చింది? 1 2 3 4 5. మీరేమైనా కన్స్ట్రక్ట్ చేశారా సపరేట్గా? అది ఏం చేశారు, మొత్తం కథ అంతా కూడా ఈయన కన్స్ట్రక్ట్ చేసి సో అందులోనే మమ్మల్ని పెట్టారనమాట. మీరేమైనా పెట్టారేమో అనుకున్నా. లేదు లేదు లేదు. సో అజయ్ గారు చెప్పు. మీలాగా సింపుల్గా ఉండంటే ఏం చేయాలి? ఏందే సింపుల్గా ఉండాలంటే ఏం చేయాలి? జీవితం గురించి తెలుసుకోవాలి, ఏది శాశ్వతం కాదని తెలుసుకోవాలి. జీవితం తెలుసుకోవాలంటే ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటే అన్ని ఆటోమేటిక్గా అయ్యే తెలుస్తాయి. హెయిర్ ఫాల్ ఉందా ఎలా తగ్గిస్తుంది? ఇంకో 2 సంవత్సరాలే. చిన్నప్పుడు స్కూల్లో పింపుల్స్ రాకుండా ఉన్నారంటే ఏం చేయాలి, ఎవరైనా చెప్పారు నీకు? తెలుసు. గేమ్స్ హెయిర్ ఫాల్ కూడా అదే చేసే. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ ఢిల్లీ. పోస్టర్లో 4 చేతిలో గన్స్ ఉన్నాయి కదా, ఒక అన్న చేతిలో గన్ ఎందుకు? సుదర్శనే బుల్లెట్లు అంటాడు, అతనికి గన్ ఎందుకు? అంటే గన్లో సుదర్శన్ ఉంటాడా? గన్ చేతిలో గన్ ఎందుకు అన్నాడు డైరెక్టర్ అడిగితే. మరి బడ్జెట్ ఇన్ని ఏం చెప్పలేదు కానీ. అంటే గన్ పేరు ఏంటిది అన్న? గన్ పేరు ఏంటిది సినిమాలో? గన్ పేరా? బేబీ. ఇంకో క్వశ్చన్, గన్ పేరు ఏంటి అన్నాడు. ట్రైలర్లో లాస్ట్లో బ్యాంకాక్ వెళ్ళి ఏం చేస్తారని ఉంటాయి కదా, నిజంగానే బ్యాంకాక్ వెళ్తారా? నేను వెళ్ళేవాడిని, బట్ నేను ఒకసారి చెప్తా. కుమారి 29 బ్యాంకాక్ షూటింగ్ ఉంది కదా, ఆ షూట్ అయిపోయిన తర్వాత వెళ్తే నేను ఒక 3 days ఆగి వస్తా అన్న. కొరియోగ్రాఫర్ నిక్సన్ మాస్టర్ ఏమో, అరే కుర్రాడు హీరో కదా, ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు, నేను కూడా మనతో పాటు చిల్ అవుతానని చెప్పి ఆయన కూడా ఉండిపోతా అన్నారు. నెక్స్ట్ 3 days హీ రిగ్రెటెడ్. రిగ్రెటెడ్. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎప్పుడు నా ట్రావెల్ అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రశాంతంగా మధ్యాహ్నం ఎప్పుడో లేచిన తర్వాత తిన్నంగా పటాయాలోనే బీచ్లో కూర్చొని 5-5:30 అక్కడ కొబ్బరి చెట్లు ఉండి కింద కొబ్బరి బొండలు అమ్ముతుంటారు, అక్కడ కూర్చొని ప్రశాంతంగా రాసుకొని వాళ్ళు ఎత్తేసే టైంకి వాళ్ళతో పాటు నేను లేచి తినేసి అక్కడి నుంచి మెల్లిగా అలా వాకింగ్ షీట్ వెళ్ళి అక్కడ ఒక దగ్గర లైవ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, అక్కడ కూర్చొని కొంతసేపు చిల్ అయ్యి ఇంటికి రూమ్కి వెళ్ళి పడుకునేవాడిని. సో బ్యాంకాక్లో నేను చేసేది అదే. మీరు అట్లా చెప్తున్నారా? మేడం అవన్నీ నమ్మకం చెప్తున్నారు? అదేం పర్లే, నేను అందుకే ముందు సాక్ష్యం చెప్పి తర్వాత చెప్పాను. ఆయన ఎప్పుడైనా కనిపిస్తే అడగండి, చెప్తారు మీకు. అంటే మీరు చెప్పింది ఇప్పుడు నమ్మచ్చా నమ్మవద్దా? ఖచ్చితంగా నమ్మచ్చు. మేడం నమ్మొద్దు అంటున్నారు. మేడం నమ్మొద్దు అంటున్నారు. అయితే అస్సలు నమ్మద్దు. మీరు బ్యాంకుకి ఏం చేస్తారు నార్మల్గా? ఇది కాకుండా నిజంగా ఇంతే చేస్తాను, ఇంకేం చేయదు. బ్యాంకాక్ కూడా కదా, నాకు బ్యాంకాక్ సిటీ అసలు నచ్చదు, నాకు పటాయా ఒకటే ఇష్టం. అది కూడా ఎందుకంటే నాకు పటాయా కూడా పెద్ద ఇటు అటు కూడా తెలియదు, ఆ సర్కిల్ ఉంటుంది కదా అదొక్కటే. ప్రశాంతంగా నడుచుకొని తిరుగుతా, కూర్చుంటా, రాసుకుంటా, అవి వెళ్తాను. వెళ్ళి అక్కడ చెప్పా కదా, అప్పట్లో అయితే తాగేవాడిని కాబట్టి అక్కడ హ్యాపీగా వాకింగ్ స్ట్రీట్లోని ఇప్పుడు తీస్తారు, అది లేదు. రోలింగ్ లైవ్ 2 అని చెప్పి అక్కడ లైవ్ మ్యూజిక్ ఉండేది, అక్కడ కూర్చొని ఓ 3-4 పెగ్గలు వేసి వెళ్ళి పడుకోవడం. వాళ్ళు నేను బ్రాండ్ నాకు ఏమి ఉండదు, ఒక తాగేటప్పుడు అయితే ఓడగా తాగాడు, ఇప్పుడు అసలు ఏం తాగట్లా. కాదు, అజయ్ గారు బ్యాంకాక్ వెళ్ళరు, బ్యాంకాక్ ఆయన దగ్గరికి వస్తుంది. హాయ్ బ్రో. 21st నవంబర్కి మీ మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఇది చూడడానికి స్పెషల్ ఏముంది మూవీలో? ఆడియన్స్ని థియేటర్కి రావడానికి మీరేం చెప్తారు? సినిమా అంతా ఫన్ డార్లింగ్, ఒక 2 hours 20 minutes అంతసేపు కూర్చున్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటారు, హ్యాపీగా నవ్వుకొని బయటకు వస్తుంది థియేటర్ నుంచి. అండ్ అవి ఎక్కడో బలవంతంగా కామెడీ సీన్లు, బలవంతంగా కామెడీ చేయడం ఉండదు. నేను ఎంత నలిగిపోతుంటే అంత ఎంజాయ్ చేస్తారు సినిమాలో. అజయ్ సార్, మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏది? నా ఫేవరెట్
నా ఫేవరెట్ అంటే చాలా ఉన్నాయి. అంటే ఒకటి మెమరబుల్ అనేది ఉంటుంది కదా లైఫ్లో. రంగస్థలం, పుష్ప, అంతే. తర్వాత విచారణై. ఇంకా హలో సార్, రాజు గారు. హాయ్. హాయ్ సార్. సో మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మూవీ ఛాన్స్ రావడానికి మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది? అంటే నేను హైదరాబాద్ ట్రై చేయలే. నాకు అసలు వైజాగ్ తప్ప వేరే ఊరు కూడా తెలియదు. మహా అయితే రాజమండ్రి అటుపక్క వెళ్తే మా అత్త వాళ్ళు ఉంటారు కాబట్టి బొబ్బిలు తప్ప ఇటు సైడ్ అసలు తెలియదు నాకు. సో అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అవకాశం కోసం వెతకాలి అంటే ఫస్ట్ ఊరు తెలియదు, ఏమీ తెలియదు. అండ్ అప్పుడు ఇంకా బీటెక్ అప్పుడు నేను యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్. సో అప్పుడు వేరే ఊరు ఒక్కడే వేరే ఊరు వెళ్తా అన్నా సరే ఇంట్లో కొట్టేంత యంగ్ నేను. ఐ వాజ్ 13 or something. సో ఏం డిసైడ్ అయ్యానంటే అవకాశం కోసం అడిగే కంటే ఐ విల్ ఓన్లీ డూ సంథింగ్. సో అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేవాడిని మెల్లిగా. అలా మా ఫ్రెండ్ సుభాష్ పరిచయం అయ్యాడు ఒకరు. సో వీ యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్స్. ఒకటే ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకరు గుర్తుపట్టి పిలిచే వరకు చేస్తూనే ఉంటాం, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నాం. సో అదొకటే ధ్యేయం. సో ఐ కెప్ట్ ఆన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఐ ఎండ్ అప్ మేకింగ్ అరౌండ్ 52 షార్ట్ ఫిల్మ్స్. ఆ తర్వాత రామ్మోహన్ గారు చూసి షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగున్నాయి, ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కలు అన్నారు. సో అప్పుడు ఆయన కలవడం కోసం అని చెప్పి ఇక్కడ మా బావ వాళ్ళ గృహప్రవేశం జరుగుతుంటే ఆ మిష్ పెట్టుకుని వచ్చి ఆయన కలిశారు. సో దట్స్ హౌ ఎవ్రీథింగ్ హ్యాపెన్. సూపర్. సో మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మీరు జాబ్ చేసి అమౌంట్ అర్నింగ్ చేసుకునేవారా, లేదా ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండేదా షార్ట్ ఫిల్మ్స్కి అమౌంట్? నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలోనే నేను 13 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసాను డార్లింగ్. ఆ తర్వాత 15, 16, 17 years వరకు అంత త్వరగా ఎవరు జాబ్ అయితే ఎవరు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మేము ఏ షార్ట్ ఫిల్మ్కి కూడా 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఆ 100 రూపాయలు కూడా ఏంటంటే మా బళ్ళలో పెట్రోల్ వేసుకొని అక్కడక్కడ లొకేషన్కి వెళ్ళడానికి తప్ప 10 రూపాయలు ఖర్చు వేరేది అవ్వలేదు ఇప్పుడు. అందుకే 100 రూపాయలు ఇప్పుడు దాటలా బడ్జెట్. సో సేమ్ బడ్జెట్లో అయిపోయింది. మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా క్వాలిటీ, మేము కొన్ని చూసినప్పుడు చాలా క్వాలిటీ ఉన్నాయి, అంటే కెమెరా వాయిస్ కానీ. సో నాకు అలా అప్పుడు అనిపించింది మేబీ మ్యాక్సిమం దీనికి ఖర్చు పెట్టారేమో. లేదు అది అంటే అగైన్ వన్ థింగ్ విచ్ ఐ ఆల్వేస్ సే టు, అంటే సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి, షార్ట్ ఫిల్మ్ ఈజ్ వేర్ ఇస్ సంథింగ్ టు షోకేస్ యువర్ టాలెంట్. ది ఎండ్ ఆఫ్ ద డే మన డ్రీమ్ ఎప్పుడు కూడా సినిమానే కదా. షార్ట్ ఫిల్మ్ అనేది ఇట్స్ టు షోకేస్ యువర్ టాలెంట్. అదేంటి అంటే మనం చెప్దాం అనుకున్నది ఎంత తక్కువలో చెప్పగలం అనేది. సో మాకు ఏం లేదు, లొకేషన్ కావాలి, వెళ్ళి కాళ్ళు పట్టుకునే అవసరం అయితే. మాకు లొకేషన్ కావాలంటే వెళ్ళి బతిమాలుకోవడమే, అడుక్కోవడం, ఏదో ఒకటి చేస్తాం. వీ విల్ గెట్ దట్ లొకేషన్. డబ్బులు లేవు, వీ విల్ గెట్ దట్ లొకేషన్. కెమెరా ఎవరి దగ్గర ఉంటే వెళ్ళి వాళ్ళని అడుక్కోవడమే, ఒక్కరోజు ఇవ్వండి. బట్ తర్వాత ఆఫ్టర్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ మాకు రాధిక గారిని పరిచయం అయ్యారు. సో షీఈ్ వెరీ నైస్ లేడీ. ఆవిడ దగ్గర కెమెరా ఉండేది. ఇట్స్ వెరీ నైస్ DSLR. సో ఎప్పుడైనా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేసుకోవాలి అంటే ఆవిడ అడిగారు. షీ యూస్ టు గివ్, ఎప్పుడు అడిగినా ఇచ్చేవారు ఆవిడ. సో ఆ కెమెరా ఉండేది. అండ్ ఆ తర్వాత అయితే మా డాడీ కూడా నాకు ఒక Canon 1100D అప్పుడు DSLR అదొకటి కొనిచ్చారు. దిస్ ఇస్ మచ్ లేట్. సో ఆ తర్వాత ఆ కెమెరా కూడా వాడుకునే వాళ్ళం. సారీ 550D కొన్నారు మా డాడీ, కరెక్ట్. సారీ అది ఇంకా ఉంది నా దగ్గర. సో అలాగా బేసిక్గా ఏంటంటే మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో ఎంత తక్కువలో చెప్పగలం అది చూపించగలిగితే కదా. నవ్వు మీకు నేను రీసోర్స్ ఇచ్చినప్పుడు ఇంకెంత బాగా చూపిస్తామనేది తెలుస్తుంది. సో ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ ఒక 25 లక్షలు పెట్టి తీసానంటే 25 లక్షలు ఇస్తే ఎవరైనా తీస్తారు. సో ఎంత తక్కువలో చేయగలం, అంత తక్కువలో టు షోకేస్ యువర్ టాలెంట్ ఇస్ వాట్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ఫర్. అట్లీస్ట్ ఇఫ్ యువర్ ప్యాషన్ ఈస్ టు మేక్ సినిమా వన్ డే. సో అప్పుడు ట్రై చేస్తున్న స్ట్రగల్ అవుతున్న రాజ్ తరుణ్ గారికి ఇప్పుడు సక్సెస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ ఏమైనా మెమరీస్ మీకు గుర్తుండిపోయి ఉన్నాయి? మేము అప్పుడు ఏంటంటే తాళలేని బొంగరాలు అడిగేవాడు ఎవడు ఉండేవాడు కదా. సో ద లిబర్టీ అండ్ దర్ ఇస్ నథింగ్ ఎట్ స్టేక్ కదా. కమర్షియల్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. 100 రూపాయలు మా బడ్జెట్ అది. సో కమర్షియల్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. సో అప్పుడు ఉన్న లిబర్టీ వేరుండేది. బట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఇట్ మేక్స్ అస్ ఫీల్ వే ఫార్ అంటే సుపీరియర్ దెన్ వాట్ వీ యూస్ టు డూ బ్యాక్ దెన్. అండ్ రీసోర్సెస్ కానీ చేయడానికి అవన్నీ కూడా. బట్ అప్పుడు ఏంటంటే ఇంత టెన్షన్లో ఏమి ఉండేవి కాదు. సరదాగా చేద్దామా పద, ఎవరో వెళ్ళడం, కెమెరా కూడా ఇస్తే వెళ్ళడం, చేసుకొని వచ్చేయడం అంతే. సో అదొక సరదా అంతే. బట్ నౌ దిస్ ఇస్ ద డ్రీమ్, వి ఆర్ లివింగ్ ద డ్రీమ్ బేసిక్లీ. సూపర్ సార్. అండ్ ఇంకోటి రాశి గారికి నా క్వశ్చన్. హాయ్. హలో మ్యామ్.
సో మీరు యాక్ట్రెస్ అవుతాం అని ఇంట్లో చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది మిమ్మల్ని? యాక్చువల్లీ అమ్మ డ్రీమ్ ఇది, నా డ్రీమ్ కూడా కాదు. ఫస్ట్ అమ్మ డ్రీమ్, తర్వాత నాకు ఇది వచ్చింది యాక్టర్ అవ్వాలని. సో చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ నేను 50% చేశానంటే మా ఫ్యామిలీ ఇంకా 50% సపోర్ట్ చేశారు అందరూ, నా బ్రదర్, మామ్, డాడ్. సో ఐ నెవర్ హ్యాడ్ టు స్ట్రగల్ టు టేక్ పర్మిషన్ ఆర్ ఫైట్ ఎట్ హోమ్. సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. సూపర్ మ్యామ్. సో నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటివి క్యారెక్టర్స్ చేయాలని ఉంది అంటే ఇండస్ట్రీలో? నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలి అని ఉంది. వేరే వేరే క్యారెక్టర్స్ ట్రై చేయాలి. ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, మరి నెక్స్ట్ 3 రోజెస్ డిఫరెంట్గా ఉంటుంది. నాకు యాక్షన్స్ చేయాలి, యాక్షన్ సినిమా, యాక్షన్ సీన్స్ చేయాలి. ఎందుకండి ఐఎమ్ ఫిట్, వై నాట్? ట్రైనింగ్ కూడా తీసుకున్నా, వర్కౌట్ చేస్తున్నా, హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నా. సార్ మీతో కాదు సార్, మీరు ఇక్కడ రండి, దగ్గర రండి సార్ మీరు. ఇంకా యాక్షన్ సినిమా చేయాలి ఆ క్యారెక్టర్. సూపర్ మ్యామ్. సో మీరు లాస్ట్ ప్రెస్ మీట్లో అజయ్ ఘోష్ గారు ఫ్యాన్ అని చెప్పారు, బిగ్ ఫ్యాన్. పెద్ద సో ఫ్యాన్. ఆయన మీకు ఏమైనా ఏం సజెస్ట్ చేశారు? యాక్టింగ్లో ఏమైనా కరెక్షన్ చేశారా? కరెక్షన్ చేయలేదు, జస్ట్ ర్యాగ్ చేస్తారు. చాలా ఫన్ ఫన్ ఫన్గానే, కానీ చాలా సార్ ఇంత సీనియర్, ఇంత లెజెండరీ యాక్టర్, బట్ హీ మేక్స్ ఎవ్రీ వన్ ఫీల్ రియలీ కంఫర్టబుల్ అరౌండ్. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా, ఫస్ట్ టైం యాక్టర్ అయినా, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పాటు కూడా అండ్ న్యూ కమర్తో పాటు కూడా సేమ్గా ఉంటారు సార్. సూపర్ మ్యామ్. అజయ్ ఘోష్ గారు ఇంకో క్వశ్చన్. హలో సార్. సో తమ్ముడు. మళ్ళీ మేము మిమ్మల్ని కొండారెడ్డి అనే అలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎప్పుడా అని. నన్ను నేను తృప్తిపరచుకోవడానికి, నన్ను నేను సంతోషపరచుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి. సో మీరు చేసిన వాటిలో వన్ ఆఫ్ ద కాదు అదే ఎవరండి కొండారెడ్డి నాకు ఇష్టమైన క్యారెక్టర్? కొండారెడ్డి కానీ, శేషనాయుడు కానీ, అవును. అక్కడ ఈశ్వరరావు కానీ, ఏది మన విశారణలో సో మళ్ళీ అలాంటివి ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు అనుకుంటున్నాను నేను తొందరలో. సో రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్కి మీరు ఏమనుకున్నారు? నాకు చాలా బాగా నచ్చేవాడే అసలు. అంటే నాకైతే గిల్టర్లు ఏమి ఉండవు. నాకు ఉన్నదేదో చెప్పాడు నువ్వు. ఆ పిల్లడు మంచి ఆర్టిస్టు, సహజత్వం, సహజంగా నటించేవాడు. ఇది ఆ పిల్లడికి మంచి, అంటే ఇంకా ఉపయోగపెట్టుకోవట్లే ఇండస్ట్రీ ఆ కుర్రోడిని. భలే క్యారెక్టర్లు తీసి ఇటువంటి తోడు తమిళ్లో దొరికితేనా ఎలాగుంటుంది అసలు, అంటే అంత న్యాచురల్గా చేయగలుగుతాడు. సూపర్. డైరెక్టర్ గారు లాస్ట్ క్వశ్చన్. సో 5 మినార్ సినిమాలో సోషల్ మీడియా అంటే పబ్లిక్ ఏమైనా మెసేజ్ ఉండబోతుందా? మెసేజ్ అంటే మెసేజ్ అనుకుని ఏం రాలేదు, కానీ 21st రిలీజ్ అంటున్నారు, అది మెసేజ్ కాదు. మెసేజ్ అంటే ఏం లేదు, కానీ ఈజీ మనీ కోసం ట్రై చేయొద్దు అనేది ఒక అండర్ కరెంట్గా ఉంటుంది. డైరెక్ట్ మెసేజ్ కాదు, బట్ అండర్ కరెంట్గా ఉంటుంది. సూపర్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మెసేజ్లు వాట్సాప్లో పంపించుకుందాం బాబు. ఎస్ సార్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ రాజ్ తరుణ్ గారైనా ఇంకెవరైనా ఉండేవారు? అంటే హీరో కానీ హీరోయిన్ కానీ అనుకోలేదు, ఎందుకంటే మన చేతిలో ఉండదు బేసికల్లీ. మిగతా రిమైనింగ్ ఆర్టిస్టులు అయితే రాసుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అన్ని సినిమాలు చేస్తుంటారు, వాళ్ళకి క్యారెక్టర్ నచ్చితే చేస్తారు. బట్ హీరో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఒకేసారి చేస్తుంటారు, అది అయిపోయినాక మళ్ళీ మనకి డేట్స్ ఇస్తారు. కాబట్టి అయితే ఒకటి అనుకున్నాం, మంచి ఈజ్ ఉండాలి, అలాగే ఒక టైమింగ్ ఉండాలి.